నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై బీజేపీ కార్యశాల. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపు. వరంగల్ విమానాశ్రయ స్థల సేకరణపై సర్కారు కసరత్తు. రైతుల సందేహాలు నివృత్తి చేసిన మంత్రి సురేఖ. రాష్ట్రంలో రెండో రోజు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. వివరాలు సేకరిస్తూ స్టిక్కర్లు అంటిస్తున్న అధికారులు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబ్ నగర్ డీఈఓ. సీనియారిటీ జాబితాలో పేరు నమోదుకు 50,000 డిమాండ్. ఆర్టికల్ 370పై రెండో రోజు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం. పిడిగుద్దులు గుద్దుకున్న బీజేపీ, ఎన్సీ, పీడీపీ సభ్యులు. రైతుల సహకారంతోనే వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు పూర్తవుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డిలతో కలిసి వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ ని సందర్శించిన మంత్రి అనంతరం నక్కలపల్లిలో రైతులతో సమావేశమయ్యారు. రైతుల సందేహాలను నివృత్తి చేసిన మంత్రితో ఈటీవీ ముఖాముఖి. వరంగల్ వాసుల చిరకాల వాంఛ వరంగల్ మామునూరు విమానాశ్రయం. మరి మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి సర్కార్ వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇవాళ మంత్రి కొండా సురేఖ విమానాశ్రయ ప్రాంతాన్ని సందర్శించారు. అలాగే రైతులతో కూడా మాట్లాడారు. మరి రైతులు ఏమన్నారు, ఏ మేరకు భూసేకరణ జరుగుతుందనేది మంత్రి కొండా సురేఖ గారిని అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, రైతులతో మాట్లాడారు కదా, ఏమన్నారు? రైతులు చాలా సహకరించారండి. వాళ్ళు మంచి ప్రతిస్పందన ఉంది వాళ్ళ దగ్గర. కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళు ఇగొస్తుంది, ఆగొస్తుంది, ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ బాధపడుతూ ఒక కన్ఫ్యూజన్లో ఉన్న సందర్భంలో మన గత ప్రభుత్వం కూడా దీన్ని టేక్ ఓవర్ చేసి ఇలా అండిస్తాం, అలా అండిస్తాం, ఇది వచ్చింది, అది వచ్చింది అని చెప్పి పట్టించుకోలేదు. కానీ ఈరోజు రైతులు వాళ్ళు ఏ రోజైతే ఎదురు చూసారో ఈ రోజు వచ్చింది. రైతులు తలుచుకోకపోతే ఇక్కడ ఈ పని అయ్యి ఉండేది కాదు. దీనికి ముఖ్యంగా ఆ క్రెడిట్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వెళ్తుంది. అందుకని మేము ఒకటే చెప్పాము, మీకు భూమికి బదులు మేము డబ్బులు ఇవ్వము, మీరు ఏ భూమి తీసుకుంటా అంటే ఆ భూమి ఇస్తాము. ఒకవేళ అందులో చిన్న కారు వాళ్ళు ఒక 1/2 ఎకరం అట్లా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇవ్వమన్నా ల్యాండ్ ఇస్తాము, లేదు అంటే మేము డబ్బులు ఇస్తాము, మీరు ఏదంటే అదే మేము చేస్తామని చెప్పినాము. వాళ్ళు పలానా ల్యాండ్ మాకు వెటర్నరీ ల్యాండ్ ఉంది, అదైతే సెంట్రల్ జైలుకి కేటాయించారో అది ఇవ్వండి మాకు చాలు అని చెప్పారు. దాంట్లో అన్ని సౌకర్యాలు కూడా ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అగ్రికల్చర్ చేసుకునే సౌకర్యాలు కల్పించి మాకు ఇవ్వమని చెప్పారు. మేము అవన్నీ కూడా డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాము. ఫ్లాట్స్ అలాట్మెంట్ కూడా వాళ్ళు ఏ విధంగానైతే కోరారో ముందున్న వాళ్ళకి ముందు వేయండి, వెనుకున్న వాళ్ళకి వెనక్కి ఇవ్వండి అని చెప్పారు. అది కూడా మేము ఒప్పుకున్నాము. వాళ్ళ డిమాండ్స్ కూడా ఈరోజు కూర్చొని ఒక కమిటీ వేసుకొని ఫామ్ చేయమన్నాము. కొన్ని చోట్ల ఇండ్లు పోతున్నాయి, గాడిపల్లిలో ఇండ్లు ఇస్తామని చెప్పాము. టౌన్షిప్ వాళ్ళవి కూడా కొన్ని ప్లాట్లు పోతున్నాయి. అదేవిధంగా ఇంకొక గ్రామంలో కొంచెం చెరువు తవ్వకం పెట్టి మాకు చెరువు పెడుతున్నారు. మా ఊరికి ప్రమాదం అంటే ఊరికి ప్రమాదం లేకుండానే మేము ఆ చెరువును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక చెరువును పూడ్చినప్పుడు ఇంకొక చెరువును తీయాల్సిన అవసరం. ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. అన్నింటికి కూడా రైతులు చాలా హ్యాపీగా ఆమోదం తెలిపారు. ఎక్కడ ఎవరు కూడా ఒక నెగటివ్గా ఎవరు కూడా మాట్లాడలేదు. వాళ్ళ సంతృప్తే మాకు కావాల్సింది. మొదలు ఎయిర్పోర్ట్ కంటే కూడా రైతుల సంతృప్తి మాకు. వాళ్ళ సంతోషంతో ఈరోజు మేము ఇక్కడ అనుకున్నది సాధించగలిగినాము. రేపటి నుంచి వాళ్ళు కలెక్టర్ గారు ఫార్వర్డ్ అవుతారు. మేము వాళ్ళ డెవలప్మెంట్కి ఏదైతే ల్యాండ్ డెవలప్మెంట్ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేదానికి ఎంత అవుతుంది అనేది మేము ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయమన్నాం. మొదలు సీఎం గారితో చెప్పి ఆ ఫండ్ రిలీజ్ చేస్తే రైతుల ల్యాండ్ రైతులకు మేము తయారు చేసి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఒక పక్క ఈ కార్యక్రమం ఏదైతే గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు పంపే కార్యక్రమం ఉంటుందో అది నడుస్తూ ఉంటుంది. నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి అనుకోవచ్చు, అంటే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్, ఓన్లీ ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మాకు ఈ ల్యాండ్ క్లియరెన్స్ అయింది అని వెళ్తే వీలైనంత త్వరలోనే అది వస్తుంది. 1 yearలోనే ఇక్కడ ATRs ల్యాండ్ అవుతాయి అని చెప్పి నిన్న మాకైనా డిస్కషన్లో చెప్పారు. మేబీ అయితే ఒక 6 నెలలు అటు ఇటుగా అవుతుండొచ్చు. GMR వాళ్ళు అంగీకరించడం మెయిన్ మాకు అది చాలా ప్రాఫిట్ అంటే, ఎందుకంటే వాళ్ళు అడ్డుపడితే ఇది అయ్యి ఉండేది కాదు. వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక 5 kilometers డిస్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని మీరు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడిగినప్పుడు సీఎం గారు కోరిక మేరకు వాళ్ళు ఇవ్వడం అనేది కూడా మాకు సంతోషం. రాష్ట్రానికి తలమానికం ఎయిర్పోర్ట్, ఎందుకంటే సెకండ్ ఎయిర్పోర్ట్ అండి. అదే ఆంధ్రప్రదేశ్లో లెక్కలేనన్ని ఉన్నాయి. మన సమైక్యాంధ్రాలో ఉన్నప్పుడే తెలంగాణలో ఒక GMRA ఒక్కటే ఉంది. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నందుకు ఎయిర్పోర్ట్ మనం నిర్మాణం చేసుకోవడం అనేది ఇక్కడ విద్య, ఉపాధి, మరి ఎన్ని సెకండ్ క్యాపిటల్ సిటీ కాబోతా ఉంది. రేపు కంపెనీలు, ఇండస్ట్రీలు ఇవన్నీ కూడా
ఎందుకంటే ఒక మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది అంటే అన్నీ వస్తాయి, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తాయి. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గానే డెవలప్ అవుతుంది. కాబట్టి వరంగల్ చాలా రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తాం. కార్గో సర్వీసెస్ కూడా అన్నారు. ఎస్ ఎందుకంటే కంపెనీలు రావాలంటే కార్గోస్ రావాలి. కార్గోస్ వస్తే ఆటోమేటిక్గా కంపెనీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. మనకు మెయిన్ అది. ఎందుకంటే చిన్న ఏటీఆర్ అంటే ఈ పాటికి ఎప్పుడో కట్టించేవాళ్ళం. మా లక్ష్యము పెద్ద విమానాశ్రయం రావాలి. అది ఈరోజు సాధ్యమైంది. ధన్యవాదాలండి. ఖచ్చితంగా విమానాశ్రయ పనులన్నీ కూడా ఏడాదిలోపే పూర్తయితాయని చెప్పేసి మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. అలాగే రైతులందరితోటి కూడా చర్చలు జరుపుతున్నామని చెప్పేసి రైతులందరూ తమ భూములు ఇవ్వడానికి అంగీకరించారని చెప్పేసి మంత్రి కొండా సురేఖ చెప్పారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, మామ్నూర్. మహబూబ్ నగర్లో జిల్లా విద్యా అధికారి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఓ ఉపాధ్యాయురాలి వద్ద డీఈఓ రవీందర్ 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టాడు. ఉపాధ్యాయుల ప్రమోషన్లలో సీనియర్కు కాకుండా జూనియర్కు ప్రమోషన్ రావడంతో సీనియారిటీ కోల్పోవడంతో డీఈఓ రవీందర్కు ఫిర్యాదు చేశారు. ఉన్నత న్యాయస్థానం నుంచి ఆర్డర్ తీసుకురావాల్సిందిగా సూచించిన డీఈఓ ఆర్డర్ వచ్చిన తర్వాత 1,50,000 రూపాయలు లంచం ఇస్తే ప్రమోషన్ కల్పిస్తారని హామీ ఇచ్చాడు. అవి చెల్లించిన తర్వాత సీనియారిటీ లిస్టులో పేరు చేర్చేందుకు మరో 50,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన సదరు ఉపాధ్యాయురాలి భర్త ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. డీఈఓ తన ఇంటి వద్ద 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి అనవసరమైనవి చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదవుతోందని, ఈ కాలంలో జరిగిన అభివృద్ధి సున్నా అని దుయ్యబట్టారు. అప్పట్లో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఏ పని చేయాలి ఆ పని అయితే చేస్తలేదు. అనవసరం మూసీ డెవలప్మెంట్, ఇప్పుడు సమగ్ర ఇంటింటికి కుటుంబ సర్వే దాదాపు 1 సంవత్సరం అయింది ఈ గవర్నమెంట్ తయారై. ఈ 1 సంవత్సరంలో డెవలప్మెంట్ పరంగా మీరు ఎక్కడున్నారు కొద్దిగా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇవాళ మున్సిపల్ కార్పొరేషను చెత్త కార్పొరేషన్ తయారైపోయింది. ఏదైనా వర్క్కి వెళ్తే సార్ ఫండ్ లేదు ఇదే మాటలు అధికారులు మున్సిపల్ అధికారులు మాట్లాడుతున్నారు. వాటర్ వర్క్స్ ఎండి గారి దగ్గర వెళ్తే ఎండి గారు ఒక పెద్ద రిజిస్టర్ చూపెడుతున్నారు, పెద్ద బుక్ కట్టలు చూపెడుతున్నారు. సారు నెలకి మేము 100 కోట్ల రూపాయలు ఇది శాలరీస్ ఇవ్వాలి, మెయింటెనెన్స్కి ఇవ్వాలి, మా దగ్గర కూడా డబ్బులు లేదు సార్ అని ఈ విధంగా చేతులు వాళ్ళు లేపడుతున్నారు. మళ్ళా ముఖ్యమంత్రి గారికి ఇది కనబడతలేదా? చెరువుల పునరుద్ధరణ, విపత్తుల నిర్వహణపై అధ్యయనానికి హైడ్రా అధికారుల బృందం బెంగళూరు బాట పట్టింది. నిన్న హైడ్రా అధికారులు బెంగళూరు వెళ్లగా ఇవాళ కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకున్నారు. 2 రోజుల పాటు బెంగళూరులోనే పర్యటించి అక్కడి చెరువుల పునరుద్ధరణపై సీనియర్ శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రముఖులతో సమావేశం కానున్నారు. యల్లంకలో ఉన్న కర్ణాటక స్టేట్ న్యాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ను సందర్శిస్తారు. అక్కడి సీనియర్ శాస్త్రవేత్తలతో విపత్తు నిర్వహణపై సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి సెన్సార్ సహాయంతో పర్యవేక్షిస్తున్న మురుగునీటి వ్యవస్థను పరిశీలిస్తారు. బెంగళూరు కోర్ సిటీలో ఉన్న చెరువులను సందర్శిస్తారు. 2వ రోజు పర్యటనలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లికవాడ్తో సమావేశం కానున్న రంగనాథ్ కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014పై చర్చించనున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని మార్కందోన హిల్లీ చెరువు, ఇన్ఫోసిస్ సంస్థ అభివృద్ధి చేసిన చెరువులను సందర్శించి అక్కడ అమలు చేసిన ఉత్తమ విధానాలు, సాంకేతికతను తెలుసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో 5 చెరువులను పునరుద్ధరించాలని ఆదేశించిన నేపథ్యంలో హైడ్రా ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఇవాళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే 370 అధికరణపై చేసిన తీర్మానం గందరగోళ పరిస్థితులకు దారితీసింది. 370 అధికరణను పునరుద్ధరించాలని కోరుతూ నిన్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత సునీల్ శర్మ మాట్లాడుతుండగా ఇంజనీర్ రషీద్ సోదరుడు అవామీ ఇస్తేహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ అనుకూలంగా బ్యానర్ ప్రదర్శిస్తూ వెల్లోకి దూకారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వెల్లోకి ప్రవేశించి బ్యానర్ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో బ్యానర్ చిరిగిపోయింది. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ అబ్దుల్ రహీం సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఆ తర్వాత బీజేపీ సభ్యులు సభలోకి ఆందోళనకు దిగారు. దీంతో సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ వారికి సూచించారు. అందుకు నిరాకరించిన బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో గట్టిగా తోయడంతో కొందరు ఎమ్మెల్యేలు కింద పడిపోయారు. భారత దౌత్య అధికారులను కెనడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతూనే ఉంది. దౌత్యపరమైన సేవల కోసం కెనడాలో భారత కాన్సులేట్ నిర్వహిస్తున్న క్యాంపులను ఖలిస్తాన్ మూకలు అడ్డుకోవడం దౌత్యాధికారులకు ఇబ్బందిగా మారింది. ఖలిస్తాన్ మద్దతుదారుల నుంచి కాన్సులర్ క్యాంపులకు కనీస భద్రత కల్పించాలని కోరినా కెనడా భద్రతా ఏజెన్సీలు విఫలమయ్యాయని టొరంటోని భారత కాన్సులేట్ తెలిపింది. ఈ నేపథ్యంలో దౌత్య క్యాంపులను రద్దు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించింది. టొరంటో సమీపంలోని బ్రాంప్టన్లో ఉన్న హిందీ సభా టెంపుల్ వద్ద ఇటీవల భారత కాన్సులేట్ ఏర్పాటు చేసిన దౌత్య సేవల క్యాంపులో భారత వ్యతిరేక శక్తులు హింసాత్మక ఘటనలకు దిగాయి. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ సహా భారత ప్రభుత్వం ఖండించాయి. కెనడా ప్రభుత్వానికి ముందుగానే భద్రత కల్పించమని కోరినప్పటికీ హింసాత్మక ఘటనలు జరిగాయని బ్రాంప్టన్ ఘటన తర్వాత భారత దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 2-3 తేదీలో వాంకోవర్, సర్రేలో ఏర్పాటు చేసిన క్యాంపులను కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. ఈ ఘటనల నేపథ్యంలో నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన కాన్సులర్ క్యాంపులను రద్దు చేసుకుంటున్నట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ ప్రకటించింది. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. పట్టణంలోని ధర్నా చౌక్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికులంతా కలిసి ఆందోళనకు దిగారు. ఏళ్లుగా గ్రామాల్లో పనిచేస్తున్న చాలీచాలని జీతాలతోనే కాలం వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పని భారం తగ్గించాలని పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మెకు పిలుపునిచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మికులు వెల్లడించారు. దసరా గాని దీపావళి గాని జీతాలు రాలేవు, అడుక్కొని తినే పరిస్థితి దాపురించింది. ఇప్పటికే ఇవాళకి ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదు. 40 సంవత్సరాల నుంచి ఈ సిబ్బంది పనిచేస్తా ఉన్నారు. బకాయి వేతనాలు వెంటనే పంపుదల జాప్యం చేయకుండానే అధికారులు వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కారం చేయాలి. కనీస వేతనాలు ఏదైతే మున్సిపల్ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే 60 సంవత్సరాలు దాటిందో వాళ్ళకు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు చెల్లించాలని, ఈఎస్ఐ పిఎఫ్ అసలు పని మీద దెబ్బ కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు, గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా పట్టించుకుంటారు. ఈ విధంగా ఉన్నాయి. కావున వెంటనే ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి. వారసత్వం 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు వాళ్ళ కొడుకులను పిల్లలను తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యంకు విధిగా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సిందేనని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి ఆర్వీ కర్ణన్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన ఆయన అనంతరం వరి ధాన్యం మిల్లింగుపై సివిల్ సప్లై అధికారులు, కొనుగోలు ఏజెన్సీల అధికారులు, రైస్ మిల్లర్లతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. తాలు, తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురావాలని రైతులకు సూచించాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎటువంటి బకాయిల చరిత్ర లేని మిల్లర్లు మిల్లింగ్ సామర్థ్యంపై 10% బ్యాంకు గ్యారంటీ లేదా 25% సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాలన్నారు. రైస్ మిల్లర్లు మాత్రం జిల్లాలోని 156 మిల్లులకు డిఫాల్ట్ చరిత్ర లేదని జీవో 25 నుంచి మినహాయించేలా చూడాలని కోరారు. రైస్ మిల్లర్లు కోతలు విధించాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్లో జరిగిన బీజేపీ సంస్థాగత ఎన్నికల కార్యశాలలో పాల్గొన్న ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏడాది పాలన పూర్తి కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేయలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సంస్థాగతం బలపడుతూనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని దిశానిర్దేశించారు. మనం ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగేటువంటి పార్టీ ఈరోజు దేశంలో మనం చూస్తా ఉన్నాం. కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి పార్టీలు ఈరోజు జాతీయ స్థాయిలో నడ్డా గారు అధ్యక్షులుగా ఉన్నారు. రేపు ఎవరు వస్తారంటే ఎవరు చెప్పలేరు. కానీ మిగతా పార్టీలలో అడ్వాన్స్ బుకింగ్ అయి ఉంటుంది. కొడుకు లేకపోతే బిడ్డ లేకపోతే అల్లుడు, చిన్నాడు లేకపోతే పెద్దల్లుడు. ఈ రకంగా ఏ పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అవుతారు, ఎవరు నేతృత్వం వహిస్తారు, ఈరోజు అన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే తమిళనాడు వరకు అన్ని ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ
కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి పార్టీలే ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తల ఆధారంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నియమావళి ప్రకారం ముందుకెళ్లేటువంటి ఏకైక పార్టీ ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ. దానికి మనందరం కూడా గర్వపడాలని మనం చేస్తా ఉన్నాం. మరొక దిక్కు మనం చూస్తా ఉన్నాం, తెలంగాణలో ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుందో మనం చూసాం. టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి, టీఆర్ఎస్ కుటుంబము, కేసీఆర్ కుటుంబము తెలంగాణను పట్టి పీడించింది, తెలంగాణను దోపిడీ చేసింది, అహంకారపూరితంగా పరిపాలన చేసింది. అనేక ఉద్యమాలు కూడా మనం కూడా చేశాము, తెలంగాణ ప్రజలు చేశారు, ఉద్యమకారులు కూడా చేశారు. కానీ ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏంటంటే పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7కు సంవత్సరం పూర్తవుతుంది. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక కొత్త పెన్షన్ ఇవ్వాల, పెన్షన్ 4,000 చేస్తున్నారు, ఒక్కరికి పెంచాలా, ఒక్క బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయలే ఈరోజు. కానీ అప్పులు మాత్రం విపరీతంగా చేశారు. కేసీఆర్ హయాంలో 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అప్పులు ఎవరిస్తారా, ఏ భూములు పెట్టాలా, అదే ఆలోచన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సంస్థాగతంగా మనం పటిష్టమై ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు ఆ రకంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునిచ్చారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే, టీఆర్ఎస్ కాదు అనేటువంటి విషయము గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ఆ దిశలో నెంబర్ 1 స్థానంలో వచ్చింది. ఈ దిశలో మనము ఏ రకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం ముందుకెళ్లాలో ఆలోచన చేసి ఒదికు సంస్థాగత వ్యవహారాలు కొనసాగిస్తూ ఈ సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనకు మన పార్టీకి ఊపిరి లాంటిది సంస్థాగత వ్యవస్థ. ఒక దిక్కు సంస్థాగతంగా మనం మన పనులు ముందు చేసుకుంటూనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, గత 11 నెలల క్రితము తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, శాసనసభ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ అమలు చేయడంలో ఏ రకంగా వైఫల్యం చెందిందో అదే స్థాయిలో మనందరం కూడా చాలా ఉత్సాహంగా మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం, ఉద్యమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం. ఈరోజు అనేక విషయాలు, రైతాంగ సమస్యలు కావచ్చు, బడుగు బలైన వర్గాల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, విద్యారంగ సమస్యలు కావచ్చు, మహిళల సమస్యలు కావచ్చు, పేదల సమస్యలు కావచ్చు, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీగా మనము ప్రజల కండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అనేక కష్టనష్టాలు పడి ప్రకృతి విపత్తులకు ఎదురొడ్డి ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించినా మద్దతు ధర దక్కడం గగనంగా మారింది. స్థానికంగా అమ్ముకుందామంటే అతి తక్కువ ధరలు, పైగా కాంటాల్లో తేడాలు. మార్కెట్ యార్డులో విక్రయిద్దామంటే అక్కడ ధరల దగా, వ్యాపారుల మాయాజాలంతో నష్టాలే దిక్కవుతున్నాయి. సీసే కేంద్రాల్లోనూ గిట్టుబాటు ధర రావడం అందరి ద్రాక్షగానే మారుతోంది. సీసే కేంద్రాల్లో తేమ శాతం పేరుతో నిబంధనల కత్తి వేలాడుతోంది. ఆరబెట్టుకుని రావాలంటూ కొనుగోళ్లకు కొర్రీలు పెడుతున్నారు. దూదిపూలు ఖమ్మం జిల్లా రైతుకు దుఃఖాన్ని మిగిలిస్తున్నాయి. తెల్ల బంగారంగా పిలిచే పత్తి అమ్మకం కర్షకుడికి కత్తి మీద సాములా మారింది. మద్దతు ధర రావడం సాగుదారుడికి ప్రహసనంలా మారింది. పొన్నకల్ సీసీఐ కేంద్రంలో తేమ శాతం 12 లోపు వస్తేనే కొంటామంటూ అధికారులు తెగేసి చెబుతున్నారు. ఎండబెట్టుకుని రావాలని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించేస్తున్నారు. కేంద్రానికి పత్తి తీసుకొచ్చేందుకు ట్రాక్టర్ కిరాయి 2,000, వాహనంలో పత్తి తొక్కేందుకు కూలీలకు 3,000 ఖర్చవగా చివరకు కొనుగోలు లేక దిగాలుగా ఇంటిముఖం పడుతున్నారు.
మళ్లీ పంటను తేవాలంటే అదనంగా మరో 5,000 భారం తప్పదని వాపోతున్నారు. దీపావళి అవతలు తీయటం ఎండపోసుకొని తీసుకొచ్చిన 15-16 వచ్చింది. కూల్ అవుతుంది మళ్ళీ ఎండపోసినా కూడా గట్టిగా దొక్కవరికి అది మళ్ళీ కూల్ అవుతుంది. మళ్ళీ ఎండపోసి అని చేయాలంటే మళ్ళీ 10,000 దాకా ఖర్చు వచ్చేటట్టు. పట్టాలు కట్టి దాంట్లో పోయాలిగా ఇబ్బందిగా. ఇప్పుడు కార్పియాలా మళ్ళా ఎత్తియాలా లోడు. ఈ పెద్ద తుఫాను వచ్చింది కాబట్టి ఎల్లేరు వచ్చిందిగా, అప్పుడు మొత్తం దోక్కొనిపోయినాయి, చేలుకొని పోతంతా రాలిపోయింది. చూశారు కానీ ఆ శాతం 12% రావాలంటే ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల కాలంలో అసలు రాదు. అది 12% రావాలంటే మా మే నెల వచ్చింది. ఆ శాతం రావాలంటే మేము ఏడ తీసుకొచ్చాము. ఎండబెట్టాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది. ఇంకా ఆ శాతం అయితేనే తీసుకుంటాం, లేకపోతే తీసుకోమని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు అడిపోతేనో మార్కెట్లో ఆడ ఇబ్బంది అవుతుంది, వీడికొస్తే ఏడ ఇబ్బంది అవుతుంది. ఈ రైతు ఎడిపోవాలి ఇప్పుడు. అదే పొద్దున 8:30కి వచ్చాము సార్ మేము. అయితే బండి శాతం చూశారు, మ్యాచర్ చూశారు సార్. 16.3 వచ్చింది సార్ నాది. 16.3 వచ్చినా కూడా రిజెక్ట్ చేశారు సార్. 8 నుంచి 12 అయితేనే తీసుకుంటాం, లేదా తీసుకోమన్నారు సార్. 8 నుంచి 12 రావాలంటే సార్ మే కానీ ఏప్రిల్లో కానీ వస్తుంది సార్. ఇప్పుడు ఈ పండిన పంటని ఏం చేసుకోవాలి సార్ మేము? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోళ్లలో విధిస్తున్న కొర్రీలతో వేలాది మంది రైతులకు కన్నీరే మిగులుతోంది. ఉమ్మడి ఖమ్మంలో 13 కేంద్రాల్లో ఇప్పటి వరకు కేవలం 257 మెట్రిక్ టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు. మద్దతు ధర 7,521 ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన జిన్నింగ్ మిల్లుల యజమానులు రంగంలోకి దిగి తక్కువ ధరకు కొని అదే పత్తిని మళ్లీ సీసీఐకి విక్రయిస్తున్నారు. కడుపులో సల్ల కదలకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు రైతు కష్టాన్ని నిలువునా దోచుకుని కోట్లు కూడబెట్టుకుంటున్నారు. మేము వచ్చేసి 18 క్వింటాలు తీసుకొచ్చాను, ఖమ్మం మార్కెట్కి తీసుకొచ్చాను. అక్కడ అమ్మితే మాత్రం 6,100కి టాప్ రేట్ వేశారు. డిలక్స్ పత్తి 16.7 వచ్చింది. ఇక్కడ మాత్రం అసలు పొజిషన్ చూద్దాం సీసీ ఏదైనా వచ్చినా, ఇక్కడ చూస్తే ఇంకా దారుణంగా ఉంది. అది అమ్ముకోవడం కాడికి బయట వేసి పోతున్నాయేమో అనిపిస్తుంది. రైతు బతుకు కుక్క బతుకు అయిపోయింది, వేస్ట్ వ్యవసాయం చేయటం. ఖమ్మం మార్కెట్లో మాత్రం కమిషన్ అంటారు, వాడిపోతే ఇక వాళ్ళ ఇష్టమే. కాటకాడికి వచ్చేసరికల్లా 5 కేజీలది 3 కేజీలది రేట్ బాగాలేదు, ఆ పిక్ వచ్చింది, నల్ల పిక్ వచ్చింది, ఆ పిక్ వచ్చింది, ఈ పిక్ వచ్చిందని ఆడదోపిడి. మళ్ళీ వచ్చిన 20 బండ్లలో ఏ ఒక్కరిదైనా తక్కువ వచ్చిందంటే ఏ ఒక్కరి తక్కువ రాలేదు. మరి పత్తి అమ్ముకోవాలని వచ్చినాం. పండగల దగ్గర వస్తున్నాయి, ఇంట్లో పెట్టుకోవడానికి జాగ లేదు, పెట్టుబడులు మరి ఎంతో కొంత చేసి ₹1 తక్కువ, మ్యాచర్ ఎక్కువ ఉంది కాబట్టి ₹1 తక్కువ చేసుకోమన్నా అది కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు. 8 నుంచి 12 వరకు మ్యాచర్ ఉంటేనే కొంటా ఉంటున్నారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోళ్లకు నిరాకరించడం ఇప్పుడు రైతుల పాలిట అదనపు భారంగా మారుతోంది. సీసీఐ కేంద్రాల్లో అదనంగా ఒకరోజు ఉంటే 5,000కు పైగా చమురు వదలాల్సిందే. ఇంత చేసినా తేమ శాతం పేరిట కొనుగోళ్లకు నిరాకరించడం మూలిగేనక్కపై తాటిపండు చందంలా మారింది. ఇన్ని పరీక్షల మధ్య ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అతి తక్కువ ధరకే తెగనమ్ముకొని నష్టాలు మూటగట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తున్నామని సీసీఐ నిర్వాహకులు చెబుతున్నారు. 10 నుంచి 12, 8 నుంచి 12 మాయిశ్చర్తో మేము తీసుకుంటాం. ఇప్పుడు అది రావట్లేదు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాం. 17, 18, 19 మాయిశ్చర్లు వస్తున్నాయి. 297 క్వింటాలు ఇంకెక్కడ లేదు, అన్ని చోట్ల రిజెక్ట్ అవుతున్నాయి. 8 నుంచి 12 అయితే మేము తీసుకుంటాము. 12 దాటి 1 ఉన్నా కానీ మేము తీసుకోకూడదు. పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు ఉండాలండి. ఆధార్ కార్డు వాళ్ళు ముందే రిజిస్టర్ చేసుకుని ఉంటారు. దాన్ని అక్కడ సిస్టంలో ఏఎంసీ వెబ్సైట్లో చూపిస్తే వాళ్ళు అమ్మవచ్చు. ఇష్టారాజ్యంగా సాగుతున్న సీసీఐ కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి కేంద్రాల్లో కొనుగోళ్లు పారదర్శకంగా సాగేలా చూడాలని వేడుకుంటున్నారు. మన రాష్ట్రం వాహన్ సారథి జాతీయ పోర్టల్లో చేరుతోంది. మరో వారంలో వాహన్ అమలు చేసేందుకు రవాణా శాఖ సన్నద్దమైంది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో వాహన్ అమలవుతుండగా ఆ జాబితాలో రాష్ట్రం చేరుతోంది. పోర్టల్లో చేరడం వల్ల పౌరులకు రవాణా సేవలు మరింత చేరువవుతాయని మంత్రి పొన్నం ప్రకటించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న వాహన సారథి వెబ్సైట్తో రాష్ట్రం అనుసంధానమైతే వాహనదారులకు తిప్పలు తప్పనున్నాయి. దేశంలో ఎక్కడి నుంచైనా రవాణా సేవలను పొందే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం లైసెన్స్, రిజిస్ట్రేషన్, పర్మిట్ వంటి సేవలకు ధృవీకరణ పత్రాలను జత చేయాల్సి వస్తోంది. కొత్త విధానంలో ఆన్లైన్లోనే ఈ సేవలు పొందవచ్చు. ఆల్ ఇండియా పర్మిట్లకు రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా నూతన విధానంలో ఆన్లైన్లో పూర్తవుతుంది. లారీలు, ప్రైవేటు బస్సుల యజమానులకు వాహన్ ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. నేషనల్ లెవెల్లో జరగాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కావచ్చు, పర్మిట్స్ ఇష్యూ కావచ్చు, మిగతా రాష్ట్రాలతో మనకు ఉండబడాల్సినటువంటి కంటిన్యూషన్ కి ఇబ్బంది వస్తుంది అనేటువంటి మాటల 12 నెలల కాలంలో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి సారథి వాహన్ పోర్టల్లో జాయిన్ అవుతున్నాము. అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున జీవో విడుదలైంది, జీవో నెంబర్ 28 ద్వారా. ప్రస్తుతం రవాణా శాఖ సొంత వెబ్సైట్తో సేవలందిస్తోంది.
వాహనంతో అనుసంధానమైతే ఒకే దేశం ఒకే వెబ్సైట్తో వాహనదారులకు ఎలాంటి సమస్య లేకుండా ఉంటుందని రవాణా శాఖ పేర్కొంటోంది. వాహన్ సారథి వెబ్సైట్తో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్, వాహనాల నమోదు, బదిలీ వంటి పౌర సేవలు చేరువవుతాయని రవాణా శాఖ భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో వారం రోజుల్లో సికింద్రాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టుగా వాహన్ సారథిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏడాదిలో దశలవారీగా పూర్తి స్థాయిలో వాహన్ ద్వారా సేవలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ పోర్టల్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, ప్రజలు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఫేస్లెస్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. ఆర్టీఓ ఆఫీసెస్ చుట్టూగా రావాల్సిన అవసరం ఉండదు. తర్వాత కొన్ని ఇంటర్ స్టేట్ కూడా మనకి పర్మిషన్స్, వెహికల్ తీసుకురావడం, ఎన్ఓసీలు అవన్నీ ఈజీగా అవుతున్నాయి. చాలా మాకు సిటిజన్స్ నుంచి కూడా చాలా రిక్వెస్ట్ ఉంది, ఇట్లా మీరు సారథి వాహనానికి వెళ్ళిపోమని. దానికి కావాల్సిన హార్డ్వేర్, ఇప్పుడు ఉన్న ఆర్టీఏ ఆఫీసులో ఉన్న హార్డ్వేర్ అని 15 సంవత్సరం ముందు కొన్నవి, అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి సారథి వాహనాన్ని ఫేస్ వైస్ గా మాడ్యూల్ గా 1 సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేస్తాము. దేశంలోని 28 రాష్ట్రాలు వాహనాల వివరాలను వాహన్లో నమోదు చేశాయి. మన రాష్ట్రం వాహన్లో చేరుతుండగా మొత్తం వాహనాల సమాచారాన్ని వెబ్సైట్లో నిక్షిప్తం చేయనున్నారు. తద్వారా వాహనం కొనుగోలు చేసిన వెంటనే షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలను ఇస్తే ఆర్టీఏ అధికారులు శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహన బదిలీ సులభతరం కానుంది. వివరాలను వాహన్లో ధృవీకరించి బదిలీ చేస్తారు. అధికారుల పర్యవేక్షణలో ఉన్న లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలను ఆన్లైన్లోనే పూర్తవుతుంది. కర్ణాటకలో ఈ తరహా పద్ధతి విజయవంతంగా అమలవుతుండగా హైదరాబాద్లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. వాహన సారథిలో చేరడం వల్ల మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగింది. మంటలు నివాస ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉండడంతో సమీపంలోని 10,000 మందిని ఖాళీ చేయించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో వేలాది మంది అంధకారంలో మగ్గుతున్నారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.